అది విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old. You will find the words of comfort wherever you may look. In sorrows or in pain, His promises are plain. So keep on believing in the grand old book. మనం బల్లలో పాలు పొందుటకు మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని తలంపులను చూసుకొని బల్లలో పాలు పొందుదుముగాక. మొదటిగా అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 Corinthians chapter 11 verse from 28 to 31. 28 నుంచి 31 వచనాల వరకు మనము కలిసి చదువుకుందాం. విల్ రీడ్ టుగెదర్. స్పష్టంగా బిగ్గరగా కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 31 కూడా. అయితే మనను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుం. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 కలిసి ఉన్నాయి. కలిసి బిగ్గరగా చదువుకుందాం. Ephesians chapter 3 verse 20 and 21 together. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక. ఆమేన్. 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకున్నవలనని ప్రభువును బట్టి ఖైదీనై నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని సహాయం కొరకు తలలు వంచి ప్రార్థించుకుందాం. యవనస్తులు మోకాళ్ళ మీదకి రావచ్చు, బలహీనులు తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన తండ్రి, వందనములు, స్తోత్రములు. ఉదయకాలము నా కొరకై కీర్తనల గ్రంథం 118, 24 వచనాన్ని బట్టి స్తోత్రం. అలాగే తండ్రి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని బట్టి స్తోత్రం. అలాగే తండ్రి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవా కొన్ని తలంపులను నా దృష్టికి మీరు తీసుకుని వచ్చినందుకై స్తోత్రములు. ఒకప్పుడు నా మొదటి స్థితి ఎలాంటిదో ఆరాధన ద్వారా నాకు జ్ఞాపం చేస్తూ వచ్చినావు. దయగల తండ్రి, ఒకప్పుడు దూరస్థుడను, నిజదేవుని ఎరగనివాడను. దయగల తండ్రి, దేవా, నిన్ను ఎరగని స్థితి కలిగిన నన్ను
మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన శిలువ రక్తం ద్వారా నన్ను సమీపస్తునిగా చేసినందుకై స్తోత్రములు. ఈ చక్కటి శ్రేష్టమైన దినాన్ని, అమూల్యమైన దినాన్ని, మరణమును లోకమును సైతానును జయించినటువంటి దినమందు దేవా, నీ ప్రజలతో కూడా నేను ఆరాధించినట్లు నన్ను మీరు జ్ఞాపం చేసుకున్నందుకై స్తోత్రములు. దగల తండ్రి, చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు, 4వ అధ్యాయము 1-3 వచనాలు, అలాగే తండ్రి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28-31 వరకు ఈ చదివిన మాటలను మా కొరకై పరలోకము నుండి మీ శ్రేష్టమైన తలంపులను మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము తండ్రి, నీ ప్రజలతో కూడా, నీ యొక్క బిడ్డలతో, సంఘముతో నేను కూడా తండ్రి ఈ సమయాన్ని, సహవాసాన్ని దేవా నేను గడుపునట్లు అయోగ్యుడను అపాత్రుడైన నాకు మీరు ఇచ్చినందుకై స్తోత్రములు. నీ దాసుడు మరి సమయాలను బట్టి, కుటుంబాన్ని బట్టి, దేవా సంఘాన్ని బట్టి, బాధ్యత కలిగిన బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, దయగల తండ్రి నీ మందిరంలోని ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములు. నన్ను కూడా తండ్రి నీ బిడ్డలతో కూడా, కుటుంబంతో దేవా ఈ దినము నీ ప్రజలతో గడపటానికి మీరిచ్చిన కృపకై స్తోత్రములు. నీ ప్రజల కొరకు నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకించమని, నీ ప్రజలు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో, ఆశ కలిగినటువంటి ప్రాణాలను మీరు తృప్తిపరిచే దేవుడవు. ఏ అక్కరతో వచ్చారో, ఏ కొరతతో వచ్చారో దేవా, భౌతికమైనటువంటి అక్కర, ఆత్మ సంబంధమైనటువంటి అక్కర మీరు తీర్చి తృప్తిపరిచి దేవా నీ బిడ్డలను దేవా సాగనంపమని వందనములు చెల్లించుకుంటూ, మీ ప్రభుత్వాన్ని కోరుతూ, మీ ఆశీస్సులను కోరుతూ నన్ను మీకు అప్పగించుకుంటూ స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. నా పేరు బ్రదర్ దేవదానం. నాది కర్నూలు వాస్తవుని, అయితే వృత్తిరీత్యా మదనపల్లిలో ఉంటున్నా. మరి ఈ దినము మీతో గడపటానికి దేవుడు కృప ఇచ్చాడు. అందును బట్టి సంఘానికి, దేవునికి వందనాలు. అక్కడ హెబ్రోన్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పరిచర్యలో దైవ సేవకులతో, బాధ్యత కలిగినటువంటి బిడ్డలతో కలిసి పని చేయటానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈ బ్రదర్ అని కూడా మీరు అడగవచ్చు. మొదటిగా మీతో సహవాసం గడపాలని, మరి ఒకటి నా కుమారుడు రాబిన్ జోసెఫ్ సీబా ఇక్కడ ఉండటం వల్ల కుటుంబంతో నేను వారితో కొద్ది రోజులు గడపడానికి, రెండవది పెద్దలు ప్రార్థించి ఈ ప్రాంతంలో పరిచర్య కొరకై వేశారు. ఈ దినము అన్నగారు ప్రేమించి మరి మీతో కూడా ఉండాలని ఆశించి ప్రార్థించి అందుకొరకై నన్ను మీరు మరి దేవుడు కనికరించి మీతో ఉండాలని ఆశించినందుకై దేవునికి వందనాలు. మొదటిగా ఈ యొక్క మనం చదివినటువంటి ఈ చిన్న పరిచయంతో మీ ముందుకు రావాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలాసార్లు కొత్త వ్యక్తి వస్తేనే ఎవరు, ఏ ఊరు, ఎందుకు వచ్చినాడు, దేనికి వచ్చినాడు, అసలు ఏంటి పరిస్థితి అనే అనుమానాలు రాకుండా మీకు చిన్న పరిచయము నేను చేసుకోవాలని ప్రభును బట్టి ప్రేరేపించబడి మరి మీతో పంచుకోవటం జరిగింది. ప్రారంభానికి ఒక మునుపు ఒకసారి ఒక చిన్న పరిచయంతో ప్రారంభించాలని ఆశపడుతున్నా. ఏంటి అంటే, సాధు సుందర్ సింగ్ గారు ఆయన సాక్ష్యం చాలామంది చదివి ఉంటారు, చదవని వాళ్ళు లేరు. గొప్ప పరిచర్య చేశాడు. ఈ యొక్క దినాల్లో మన పితరుడు అపోస్తలుడు, నేటి అపోస్తలుడు భక్సింగ్ అంకుల్ గారు ఎలాగో పరిచర్య చేసే ప్రభులో ఉన్నారో, ఆ దినాల్లో పూర్వ దినాల్లో కూడా సాధు సుందర్ సింగ్ గారు కూడా మరి పరిచర్య చేసి ప్రభులో ఉన్నారు. ఒకసారి తాను టిబెట్ ఆ ప్రాంతంలో
పరిచర్య కొరకు వెళ్ళాడు. ఆ దినాల్లో సంఘాలు లేవు. ఆ దినాల్లో ఇలాంటి పుస్తకాలు కూడా దొరికేటి కావు. లిటరేచర్ చాలా తక్కువ. ప్రభుని ఎరిగిన వారు కూడా చాలా తక్కువ. ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతో మక్కువతో సువార్త పరిచర్య టిబెట్ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో మరి చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడు. ఆ చిన్న గ్రామానికి వెళ్తే గ్రామంలో పగటిపూట ఎవరు ఉండరు. ఎక్కడ ఉంటారు అందరూ గ్రామాల్లో? ఎందుకంటే గ్రామాలు ఇప్పుడు మనకు తెలియవు, అన్నీ సమస్యపోతున్నాయి కదా. అంత సిటీలు బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం ఉంటుంది. ప్రజలు ఎక్కువ ఎక్కడ ఉంటారు అంటే పనులలో, ఫీల్డ్లో ఉంటారు. ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు గ్రామంలో ఎవరు లేకపోతే ఫీల్డ్లోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్తే అక్కడ అందరూ పంట పొలాలు కోస్తూ ఉన్నారు. పంటను కోస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించేది మొదలుపెట్టాడు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు అది ఇష్టపడక ఈయన ఏదో క్రొత్త మాటలు చెప్తున్నాడు, ఇది మాకు సంబంధించింది కాదు అని కోపంతో రాళ్ళతో కొట్టారు ఆయన సాక్ష్యంలో ఉంటుంది, మీరు చదవండి. రాళ్ళతో కొడితే ఆయన ఏం బాధపడలే. శరీరం గాయములైంది, రక్తం గారుతుంది. సరే, ఎవరైతే రాయితో కొట్టారో ఆ మధ్యాహ్నం ఆ కోత కోస్తుంటే ఆ వ్యక్తికి విపరీతమైన తలపోటు వచ్చి పడిపోయి అందరు కలిసి ఆ ఒడ్డున తనను పడుకోబెట్టారు. తన పని అలాగే నిలిచిపోయింది. కోత యజమాని సాయంకాలానికి తన కూలి ఇవ్వడు, కొంచెమే ఇస్తాడు, ఎందుకంటే పని భంగమైంది. సాసు గారు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి కొడవలు తీసుకొని ఆ యొక్క తను మిగిలించినటువంటి ఆ కోతను కోస్తూ వచ్చినాడు. తన పని ముగించాడు. సాయంకాలం 5 గంటలకు యజమానుడు తనకు సంపూర్ణమైనటువంటి ఆ పడిపోయిన వ్యక్తికి కూలి ఇచ్చాడు. సరే, వెంటనే తను లేచి మేల్కొన్నాడు. ఏం జరిగింది? తను ఏం చేశాడంటే సుందర్ సింగ్ గారు తన దగ్గరికి వెళ్ళి ఆ విపరీతంగా తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. తను ప్రార్థించిన 10 నిమిషాలకే బాగా రిలీఫ్ అయింది. ఆశ్చర్యపోయాడు. ఈయన ఎవరో సాధు కాదు, ఒక దేవదూత, గొప్ప వ్యక్తి. నాకున్నటువంటి ఈ తలనొప్పి రిలీఫ్ అయింది అని ఆశ్చర్యపడి తనకు నమస్కారం చేసేది మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు ఎవరు? నీ పరిస్థితి ఏంటి? గ్రామానికి తీసుకుని వెళ్ళి అతను అన్నాడు, అసలు నేను నిన్ను గాయపరిచానే, నిన్ను కొట్టానే, నా పని చేయటానికి నీకు ఎలాగ మనసు వచ్చింది? అందుకే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఈ ఆయుధాన్ని వాడాడు అక్కడ. ఏమని? క్షమాపణ. నా దేవుడు నన్ను క్షమించాడు, నా పాపములు క్షమించాడు. నాకు ఆయన సొంత రక్షకునిగా ఆయన నేను అంగీకరించాను. ఆయన నా కొరకై సిలువలో మరణించాడు, విలువైన రక్తాన్ని కార్చాడు, నన్ను అంగీకరించాడు. ఒకవేళ ఈ దినం ఈ లోకంలో నుండి నేను విడిచిపెట్టబడితే ఒక దినము ఆయన దగ్గర ఉంటాను అనే నిరీక్షణ ఆయన నాకు ఇచ్చాడు. ఎప్పుడైతే తన యొక్క సాక్ష్యాన్ని ఈ మాటల చేత పంచుకున్నాడో క్షమాపణ గురించి, అయితే ఇప్పుడు నేను చదివిన మాట ఆ సాక్ష్యంలో లేదు, కానీ ఆ సాక్ష్యం చదువుతున్నప్పుడు ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక విశ్వాసి అంటే స్త్రీ అయినా పురుషుడైనా, పిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా ఎవరైనా సరే కావలసినటువంటి తన సేవలో, తన విశ్వాస ప్రయాణములో, జీవితంలో క్షమించటము, క్షమాపణ చాలా విలువైన ఆయుధము. అందుకే వారందరూ ఏం చేశారంటే
ఆ గ్రామానికి తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచారు. తను క్షమించుట ద్వారా గొప్ప కార్యం జరిగింది. ఒకవేళ తిరిగి తాను అతన్ని దూషించాడనుకో, గాయపరిచిన వ్యక్తిని, కార్యం జరగదు. అక్కడ దేవునికి అవమానం, మహిమ కలగదు. ఆ చిన్న పని వల్ల, చిన్న కార్యం వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు. దేవుడు మహిమపరచబడాలి అంటే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చేయవలసినటువంటి అవసరం లేదు. నీకున్నటువంటి చిన్న సాక్ష్యం చాలు, చిన్న విధేయత చాలు, క్షమాపణ చాలు. ఈ రెండు అనేకమైనటువంటి వ్యక్తులను ప్రభులోకి నడిపించటానికి. అందుకే ప్రభు అన్నాడు సిలువలో, ఏమన్నాడు మొదటి మాట? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, డియర్ ఫాదర్ ఫర్గివ్ దెమ్ అన్నాడు. ఒకవేళ బల్లలో పాలు పొందక మునుపు ఈ పరిచయంతో, ఈ మాటలతో మిమ్మలను దేవుని వాక్యం వైపు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నా. బల్లలో పాలు పొందటానికి ఈ క్యారెక్టర్, ఈ నేచర్, లెట్ us హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఇన్ ద లార్డ్. ప్రభువును బట్టి, ఎందుకంటే మనం అందరం విశ్వాసులం. ప్రభు యొక్క విలువైనటువంటి రక్తం చేత కొనబడినటువంటి ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, ఆయన కుమారులము, కుమార్తెలము. ఎప్పుడైతే ఈ తాత్పర్యం నీలో నాలో ఉంటుందో దేవునికి మహిమ. చూడండి, ఆయన చిన్న సాక్ష్యము, ఆ చిన్న సాక్ష్యం, చిన్న మాట, ఆ చిన్న మాట, ఆ ప్రార్థన, ఆ స్వస్థత, ఆ విధేయత, ఆ నెమ్మది, క్షమాపణ హృదయం, అదే మనలో ఉన్నటువంటి ఆ విషయం ఎప్పుడైతే తను కలిగినాడో ఆ వ్యక్తి మారు మనస్సులోనికి వచ్చాడు. ఈ యొక్క తాత్పర్యము మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ రండి, ఇంకోటి ఏంటంటే 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో, 30 వచనాల్లో ఒక్క మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 చదవండి ఎవరైనా. ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది, థ్యాంక్ యూ. ఇక్కడ మనము ఇంకా ముందుకు వెళ్ళక మునుపు బల్ల కొరకైనటువంటి 2 తలంపులు. 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి. ఇక్కడ ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. ఒకవేళ నేను వివేచింపక, గ్రహింపక, ఈ బల్ల యొక్క అర్థాన్ని గ్రహింపులేక మనము అయోగ్యముగా పాలు పొందినట్లయితే మనము శిక్షార్హులం, శిక్షకు పాత్రులం. ఎలాంటి శిక్ష ఇది అంటే, మీలో అనేకులు బలహీనులు, రోగులు, నిద్రించుచున్నారు. ఎప్పుడైతే మనము గ్రహింపు లేక ఇందులో పాలు పొందుతామో, 3 రకములైనటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులను ఇక్కడ మనం చూడవచ్చు. ఒకటి, బలహీనమైన వారు, రోగులైన వారు, నిద్రించేవారు. 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. చాలాసార్లు
సంఘాలలో ఎక్కడైనా సరే, ఒకవేళ ఇక్కడ లేకపోవచ్చు, చాలా సంతోషం. బలహీనమైన వారు, రోగులైన వారు, నిద్రించువారు, 2 మాటల్లో చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. ఎందుకు ఆత్మీయంగా బలహీనులం మనం? ఎందుకు ప్రజలు, విశ్వాసులు బలహీనులన్నీ ఇక్కడ రాయబడుతున్నది? మీలో కొందరు అన్నారు, మీలో కొందరు బలహీనులు అని. ఎందుకు బలహీనులము? ఎందుకు బలహీనులము? జనరల్గా లౌకికంగా మాట్లాడుకోవాలి అంటే, సరైన ఆహారం తీసుకొనకపోతే బలహీనులు, నీరసం వస్తుంది, అనేకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కావలసినటువంటి బలపడటానికి కావలసినటువంటి ఆహారం ఏంటిదంటే ఆత్మీయంగా దేవుని వాక్యము, దేవుని వాక్యము. అందుకే యవనస్తులను గురించి దేవుని వాక్యంలో యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనం. ఈ బలహీనులైన వారు ఎలాగూ బలపరచబడాలి. అది యవనస్తులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే, స్త్రీలైనా, పురుషులైనా. యవనస్తులారా, ఎందుకు వారు బలవంతులు? యవనస్తులు దేవుని వాక్యము మీ యందున, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ us. దేవుని వాక్యం మనలో ఉన్నది. ఎవరి అందైతే దేవుని వాక్యము ఉంటుందో వారు బలవంతులు అంటాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 119, 10, 11 వచనములు. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము, ఐ kept thy word in my heart so that I may not sin against God and you అంటాడు. చూడు, ఆయన ఈ మర్మం తెలుసుకున్నాడు. నేను బలహీనత నుండి విడుదల పొంది బలవంతుడిగా ఉండాలంటే ఆయన కృపను బట్టి ఆ దైవశరీరంలో ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి అంశం ఏంటిది? ఉండవలసినటువంటి పోషకాహారం ఏంటిది? దేవుని వాక్యము, దేవుని వాక్యము. ఓ యవనస్తులారా, మీరు బలవంతులు. మంచి సర్టిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు. నేటి యవనస్తులు దేవుని వాక్యము హృదయములో కలిగి ఉండటం ద్వారా వారు బలవంతులు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయాల్లో సంపూర్ణంగా నింపబడుతుందో వేరే విధమైనటువంటి వాటికి ఇంకా హృదయంలో స్థానము దేవునికి, దేవుని వాక్యానికి. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలో నివసించుచూ ఉన్నాడు అంటాడు పౌలు. దేవుని వాక్యము నివసించాలి, యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించటం ద్వారా మనము బలవంతులము. ఎప్పుడైతే ఇవి ఏవి లేవో లోకము, శరీరము మన యొక్క జీవితంలోనికి వచ్చి ఆ శరీరము మనల్ని, పాపము అనే శరీరానికి లోనైన ఈ శరీరము, పాపమునకు లోనైన ఈ శరీరము మనల్ని పరిపాలిస్తుంది, మన మీద ప్రభుత్వం చేస్తుంది, మన మీద ఏలిక చేస్తుంది. అందుకే చాలామంది బలహీనులు, రోగులు, నిద్రించువారుగా ఉన్నారు, నిద్రించువారుగా ఉన్నారు. నీవు బలవంతుడు కావాలంటే క్రీస్తులో ఆయన కృపను ఆశ్రయించు. దేవుని వాక్యాన్ని నీ యొక్క హృదయంలో సమృద్ధిగా నివసించినట్లు ఆశించు. ఎందుకు యేసు ప్రభు వారిని సిలువ వేశారు? వాట్ వాజ్ ద రీజన్? చాలా ఉండొచ్చు. ప్రభు అన్నాడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు అన్నాడు. యూదులతో అన్నాడు. యూదులందరూ వచ్చి ప్రభుతో తర్కిస్తూ ఉన్నారు. మేము అబ్రహాము సంతానము, మా నాయకుడు మోసే, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, నీవు కొత్త కొత్త మాటలు చెప్తూ ఉన్నావు, చాలా కఠినంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరసంబంధమైనటువంటి మాటలు తెలియజేస్తూ వచ్చాడో వారి హృదయాలను కఠినపరుచుకొని
అనేక మంది వెళ్ళిపోయారు, చివరికి మిగిలింది 12 మంది అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు? ప్రభు అన్నమాట, మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. యోహాను సువార్త 8:37 యోహాను సువార్త 8:37 అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక ఒకటి యాడ్ చేస్తాను నేను, మీరు బలహీనులు అంటాడు. తర్వాత ఎలాంటి బలహీనులు వారు? చదువమ్మా. నన్ను ఎప్పుడైతే దేవుని వాక్యం లేదో అసూయ బయలుదేరుతుంది. యోసేపు యొక్క సహోదరుల విషయం అదే కదా బయలుదేరింది. ఎప్పుడైతే హృదయంలో జీవితంలో వాక్యమునకు స్థానం లేదో, చిన్న విషయంలో కూడా అసూయ, ద్వేషం, పగ బయలుదేరుతుంది. యేసు ప్రభును కూడా, ఆ నీతిమంతుని, పరిశుద్ధుణ్ణి, ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటిది? దేవుని వాక్యము వారి హృదయంలో చోటు లేదు, చోటు లేదు, చోటు లేదు, చోటు లేదు, చోటు లేదు. ఒకవేళ వింటున్నటువంటి నీ హృదయంలో ఇంకా దేవుని వాక్యానికి చోటు లేదేమో. లోకంలో ఉన్న వాటి అన్నిటికీ చోటు ఉంది, స్థలం ఉంది. మనిషి కుమారునికి నో, దెర్ ఇస్ నో రూమ్ అట్ ఆల్. మనుష్య కుమారునికి ఇంకా స్థలం లేదు. చాలా హృదయాల్లో ఇంకా మనుష్య కుమారునికి స్థలం లేదు, చోటు లేదు. అలాంటి స్థితిలో నేటి సమాజం, ఈవెన్ క్రైస్తవ సమాజం, విశ్వాసుల సమాజం కూడా చోటు ఇవ్వని స్థితిలో ఉంది. వాళ్ళలో పాలు పొందటానికి వచ్చావు, ఆశించి వచ్చావు, ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వచ్చావు. ఒక్కసారి జ్ఞాపం చేసుకో, ప్రభువా ఇంకా నా హృదయంలో సంపూర్ణంగా నీకు చోట్లు, అందుకే నేను బలహీనుడను. ఎందుకు రోగులం? రెండో మాట ఏంటిది? ఎందుకు రోగులం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మరి చూసుకోండి, టైం లేదు మనకు. నిత్యము తిరుగుబాటును బట్టి అన్నాడు. నిత్యము తిరుగుబాటు, చాలమ్మా, థ్యాంక్ యూ. నిత్యము తిరుగుబాటు వెనక జవాబు ఉంది. అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత, బికాస్ ఆఫ్ తిరుగుబాటు. తిరుగుబాటును బట్టి వ్యాధి, దేహమంతా వ్యాధి, దేహమంతా సిక్నెస్, నో హీలింగ్. ఇది మానవుని స్థితి. అందుకే మీలో అనేకులు రోగులు. ఆత్మ సంబంధమైనటువంటి రోగం ఇది. లోకంలో ఏ వైద్యుడు నయం చేయలేని రోగము మానవునికి ఉంది. మరి ఈ మధ్యాహ్నం వేళ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్తో నువ్వు ఉన్నావేమో, ఎలాంటి వ్యాధి మనలో ఉందో, తిరుగుబాట, అవిధేయత, అసహనమా, ప్రేమలేనితనమా, ఓర్పు లేదా, అసత్యానికి ఇంకా చోటు ఉందా? ఇవన్నీ వ్యాధులు, నయం కాని వ్యాధులు. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దిస్ ఇస్ అ టైమ్ ఫర్ అస్ టు ఎగ్జామిన్. మనల్ని మనం పరీక్షించుకోండి. ఇంకెవరంట? ఇంకొక బ్యాచ్ ఉంది అక్కడ. ఏం బ్యాచ్ అది? నిద్రించు బ్యాచ్. నిర్లక్ష్యం. ఎన్నో నిర్లక్ష్యాలు ఉన్నాయి. వాక్యం గురించిన నిర్లక్ష్యం, దేవుని సన్నిధిని గురించినటువంటి నిర్లక్ష్యం, అజాగ్రత్త, దైవజనులను గురించినటువంటి అజాగ్రత్త, సంఘ పెద్దలను గురించినటువంటి అజాగ్రత్త, విశ్వాసులను గురించినటువంటి అజాగ్రత్త, నిర్లక్ష్యం, నిద్రపోతుతనం, నిద్రావస్థ. మేల్కో,
మేల్కో. క్రీస్తు యొక్క ప్రకాశము నీకు దగ్గరగా ఉంది. క్రీస్తు యొక్క వెలుగు నిన్ను సమీపించాలని, ఆవరించాలని, నీ నిద్ర మత్తు నుండి నువ్వు మేల్కోవాలని దేవుని వాక్యము పిలుపునిస్తుంది. మీలో కొందరు నిద్రించువారు, అనేకులు బలహీనులు. అన్ని జవాబులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ 3 రకములైనటువంటి మనస్తత్వం మనలో ఉందేమో పరీక్ష చేసుకుందాం. ఇది బలాలు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. అమ్మా చదవండి అమ్మా ప్లీజ్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ అంటే ఆవలించాలనా అమ్మా? అలాగునా జరుగునుగాక. ఎస్ ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఇది సత్యము, ఇది నిజము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా ఇంకా ఆమేన్ అంటే ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం అన్నా 3వ అధ్యాయం 14వ వచనం. ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఎవరైనా యేసు ప్రభు. ఆమేన్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్. నువ్వు ఆమేన్ అన్నప్పుడు, మనం ఆమేన్ అన్నప్పుడు అవును ఇది సత్యము, ఇది నిజము, ఇది జరుగునుగాక అని ఏకీభవిస్తున్నాం. ప్రభును బలపరుస్తున్నా. సత్య సాక్షి అయినటువంటి నమ్మకస్తుడైనటువంటి యేసు ప్రభువును ఇక్కడ స్థిరపరుస్తున్నాం. ఇది జ్ఞాపకం చేసుకో. కొంతమంది ప్రార్థన చేస్తే, దేవుడు ఏదైనా అవకాశం ఇస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థించాలని ఆశపడినప్పుడు వెళ్తూ ఉంటాం. దైవజనులతో పెద్దలతో కలిసి వెళ్తూ ఉంటాం. కొంతమంది ఆమేన్ అనటానికి కూడా సిగ్గుపడుతుంటారు. క్రైస్తవులే ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది చాలా శ్రేష్టమైన అందమైన పదం ఇది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రకటనల గ్రంథము చివరిలో ఆమేన్ అనే మాటతో ముగించబడుతుంది. అవును జరుగునుగాక. అయ్యా రమ్ము, ఎప్పుడొస్తావు? ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. టు మీట్ యూ ఐఎమ్ రెడీ టుడే. ఆమేన్ ఆమేన్. నేను సిద్ధంగా ఉన్నాను అనగలమా? ఇక్కడ 20-21 వచనంలో 2 మాటలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా. సంఘముల ద్వారా దేవునికి క్రీస్తు మూలముగా సదాకాలము ఏమంటాడు? మహిమ కలుగునుగా. గ్లోరీ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ త్రూ క్రైస్ట్ బై ద చర్చెస్. గ్లోరీ టు గాడ్. దేవునికి సదాకాలము, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. గ్లోరీ టు గాడ్. హౌ కెన్ వీ బ్రింగ్ గ్లోరీ టు గాడ్? దేవునికి మనము సదాకాలము మహిమ కలగాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి మనకు? 4
6 అధ్యాయాలు ఉంటాయి. అలాగే గలతీయుల పత్రికలు కూడా 6 అధ్యాయాలు ఉంటాయి. ఈ 2 అధ్యాయాలు చాప్టర్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ 6 దేనిని చూపిస్తుందంటే మానవ సంఖ్యను చూపిస్తుంది. అనగా విశ్వాసి కొరకై, మానవుని కొరకై యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో ఈ 5 అధ్యాయాలలో తన ఐశ్వర్యము అనే మర్మాన్ని దాచిపెట్టాడు. మీరు చదవండి. అది క్రీస్తులో తన ఐశ్వర్యాన్ని దాచిపెట్టాడు. ఆత్మ సంబంధమైనటువంటి వనరులతో నింపబడినటువంటి అధ్యాయాలు ఇవి. ఇందులో ఈ మొదటి అధ్యాయం నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఒకవేళ 2-3 భాగాలు మనం చేసినట్లయితే ఇందులో 3 అంశాలు మనకు కనపడతాయి. దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి దేవుని చిత్తము, గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ ఫర్ హ్యూమన్ కైండ్, పర సంబంధమైనటువంటి దేవుని నిత్య సంకల్పాన్ని మనం ఇందులో చూడవచ్చు. రెండవ అంశం ఏంటి అంటే సంఘము అనుసరించవలసినటువంటి ఆత్మీయ సత్యాలను మనం చూడవచ్చు. ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ద చర్చ్, లోకల్ చర్చ్. మూడోది ఏంటి అంటే సంఘము ఆత్మీయంగా ఏ విషయాల్లో వర్ధిల్లాలి, ఎదగాలి అనే అంశాలను ఈ 3 చాలా చక్కగా వర్ణిస్తాడు ఆయన. ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్ళినట్లయితే 2వ అధ్యాయంలో మన యొక్క పూర్వస్థితిని జ్ఞాపం చేస్తాడు. చాలా చక్కగా జ్ఞాపం చేస్తాడు. మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా ప్రేమతో మనల్ని బ్రతికించెను అంటాడు. ఇది మన పూర్వస్థితి నుండి ఈ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. మనల్ని జీవింపజేశాడు ఆయన. అందుకే ఇందులో విశ్వాసికి కావాల్సినటువంటి సంపద ఉంది, ఆత్మీయ సంపద, వనరులు ఉన్నాయి ఇందులో. అదే ఐశ్వర్యము అంటాడు ఆయన. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే ఈ 6 అధ్యాయాల్లో గాడ్స్ హెవెన్లీ పర్పస్, తండ్రి అయిన దేవుని కేంద్రంగా చూస్తాడు. ఇందులో మొదటి అధ్యాయంలో ఫాదర్ సెంటెడ్ చాప్టర్. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సిలువని కేంద్రంగా చూస్తాడు పౌలు. క్రైస్ట్ సెంటెడ్ చాప్టర్ అంటాడు. క్రీస్తునే కేంద్రంగా, సిలువనే కేంద్రంగా చూస్తాడు. అంత ప్రాముఖ్యతనిచ్చాడు. 3, 4, 5 అధ్యాయాలు మనం చూస్తే చర్చ్ సెంటెడ్ చాప్టర్స్, సంఘాన్ని కేంద్రంగా చూస్తాడు, ప్రాధాన్యతనిస్తాడు సంఘానికి. చివరి 6వ అధ్యాయంలో మనం చూస్తే ఒక విశ్వాసి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని శత్రువుని ఎట్లా ఓడించాలి అనే విషయాలను చక్కగా వర్ణిస్తాడు. ఇవన్నీ విశ్వాసికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వనరులతో సమకూర్చబడినటువంటి చక్కటి అధ్యాయం ఇది. ఇక్కడ ఒక్క మాటనే మీ దృష్టికి తీసుకుని వచ్చి ముగించాలని ఆశపడుతున్నా. ఇక్కడ సిలువను గురించినటువంటి ధ్యానము, క్రీస్తును గురించినటువంటి ధ్యానము, తండ్రిని గురించినటువంటి ప్రాధాన్యత, సంఘాన్ని గురించినటువంటి ప్రాధాన్యత, సంఘము పాటించవలసినటువంటి అంశాలను గురించినటువంటి ప్రాధాన్యత అన్నీ ఉన్నా కూడా
అయితే ఈ దినము కొద్ది నిమిషాలు సంఘం యొక్క ప్రాధాన్యతను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అందుకే సంఘము ద్వారా దేవునికి తరతరములు క్రీస్తు మూలముగా మహిమ కలుగునుగాక. సంఘానికి క్రైస్ట్ చర్చ్ సెంటర్డ్ చాప్టర్, సంఘమే కేంద్ర స్థానమైనటువంటి పరిస్థితి. ఇక్కడ సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. చర్చ్ ఈస్ ద మెయిన్ ఫోకస్ బై సెయింట్ పాల్. ఈ యొక్క పౌలు సంఘాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాడు సంఘం కొరకు. ఎందుకు అంటే ఈ సంఘాన్ని ఒకసారి మనము ఇందులో రాయబడినటువంటి సంఘాన్ని మనం చూస్తే, ఈ సంఘానికి ఆయన రకరకాల పేర్లు పెట్టాడు. మొదటి పోలిక ఏంటి అంటే 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట, సంఘము ఆయన శరీరము. సంఘము ఆయన శరీరం. క్రీస్తుని గురించినటువంటి పోలికను ఆయన సంఘాన్ని ఏ విధంగా హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తున్నాడో చూడండి. కొన్నిసార్లు సంఘము అంటే దేవుని స్వరక్తము చేత ఇది కొనబడింది. అందుకే ఆయన ఆ సంఘాన్ని, జీవం కలిగినటువంటి దేవుని సంఘాన్ని, దేవుని యొక్క స్వరక్తము చేత కొనబడినటువంటి ఈ సంఘాన్ని దేవుడు తన కుమారుని ద్వారా విలువైన రక్తాన్ని సిలువలో కార్చి కొన్నాడు. సంఘం ఎలా ఏర్పడిందంటే, ముందు కూడా సంఘం ఉన్నది, పూర్వకాలం కూడా, పితరుల కాలంలో కూడా సంఘం ఉన్నది. ఈ నూతన నిబంధన సంఘము క్రమంలో సంఘము ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాయపరచబడి నలగొట్టబడి దున్నబడినటువంటి ఆ శరీరములో నుండి కార్చబడినటువంటి విలువైన రక్తములో నుండి కన్నదే ఈ జీవం కలిగినటువంటి దేవుని సంఘము. అర్థమైంది? ఎంత విలువనిచ్చాడు తోడు సంఘానికి. ఈ శరీరములో, ఈ శరీరము క్రీస్తు, ఈ సంఘము క్రీస్తు యొక్క శరీరము అంటాడు. మొదటిది కొన్ని పేర్లు ఇచ్చాడు. ఏం చదివాం ఇప్పుడు మనం? సంఘము ఆయన శరీరం. ఇంకా కొన్ని పోలికలు ఇస్తాడు చూడండి. 10వ వచనం చివరిలో క్రీస్తు యేసునందు నూతన సృష్టి. ఇది సంఘము ఆయన శరీరము. రెండవ మాట క్రీస్తు యేసునందు నూతన సృష్టి అంటాడు. మూడవ మాట 15వ అధ్యాయం చివరిలో నూతన పురుషుడు అంటాడు. మూడవది నూతన పురుషుడు అంటాడు. తర్వాత 19 చివరిలో ఏక పట్టణము అంటాడు. అంతేకాకుండా 22వ వచనంలో 21 చివరిలో పరిశుద్ధమైన, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అంటాడు. ఎంత చక్కటి పేర్లు ఇచ్చాడు చూడు. అంతేకాకుండా 5వ అధ్యాయం 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. పెళ్లి కుమార్తెగా చూస్తాడు. దేవుని ప్రభు యొక్క ప్రియురాలు, తన ఇష్టపడినటువంటి ప్రియురాలు. ఎంత చక్కటి పేర్లను ఆయన సంఘానికి ఇచ్చాడో చూడండి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇలాంటి పోలికను సంఘానికి ప్రభునందు అపోస్తలుడైన పౌలు ఇచ్చాడు. ఎందుకు ఆయన ఇంత చక్కటి వర్ణన సంఘానికి ఇచ్చాడు? ఆయన పరిచర్యలో పౌలు యొక్క పరిచర్య సక్సెస్ కావటానికి, ఆయన పరిచర్యలో అంత గొప్పగా దీవించబడటానికి కారణం ఏంటి అంటే, ఆయన కొన్ని మాటలు ఇక్కడ సెలవిస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము 11 చివరిలో అంటాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు, అత్యల్పుడను.
తన పరిచర్య దీవించబడటానికి, తన పరిచర్య గమనించండి, తన పరిచర్య దీవించబడటానికి సంఘమును గురించినటువంటి మర్మం. ఈ సంఘం మరి యొక్క పేరు ఏమంటాడంటే 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని చిత్తంలో దాచబడినటువంటి మర్మం ఇది అంటాడు. అంత వివరంగా లేకపోయినా ఆ అర్థము బయటకు వచ్చేలాగున మాట్లాడతాడు. దేవుని చిత్తములో, దేవుని సంకల్పంలో దాచబడినటువంటి మర్మం ఇది. చర్చ్ ఈస్ ఎ మిస్టరీ. దేవుని చిత్తములో దాచబడిన మర్మం ఇది. ఆ మర్మమును బయటికి తీసుకురావటానికి దేవుడు వాడుకున్నటువంటి పాత్ర పౌలు. అర్థమవుతుంది? ఇది ఒక మర్మం. ఇది భౌతికమైనటువంటి కనపడుతున్నటువంటిది. సంఘం వేరు. ఇది అందమైన భవనంతో కూడినటువంటిది కాదు. ఇది ఒక మర్మం. ఇది ఆ మర్మం నీకు తెలియాలి అంటే నీకు నాకు ఒక అనుభవం రావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24, 25, 26 కలిసి చదువుకుందామా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఈ సంఘమునకు పరిచారకుడనైతిని. ఇక్కడ ఈ అత్యల్పుడైనటువంటి ఈ సంఘానికి పరిచారకుడైనటువంటి దేవుని చిత్తములో, దేవుని హృదయంలో గమనించండి, దేవుని హృదయంలో దాచబడిన ఈ సంఘాన్ని, ఈ మర్మాన్ని బయటకు తీసుకురావటానికి ఆయన పొందినటువంటి అనుభవం ఏంటి తెలుసునా? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు గాయపడుతున్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎక్కడైతే ఉమ్మి వేయబడక మిగిలిన స్థలం ఉంది చూడు, ఆ స్థలంలో ఈయన ఉమ్మి వేసుకోవాలని ఆశపడ్డాడు. ఎక్కడైతే కొరడాతో కొట్టబడినటువంటి స్థలం మిగిలించబడిన చూడు, ఆ మిగిలించబడినటువంటి ఆ పాటలు తన శరీరం ద్వారా సంపూర్ణం చేయాలనుకున్నాడు. ఇంకా అనేక సత్యాలు ఇక్కడ ఉన్నాయి. చూడు ఎంత చక్కగా ఆయన వర్ణిస్తాడో. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అందుకే తన శరీరమందు సంపూర్ణము చేయబడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి కాబట్టి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తే ఆత్మ అంతగా ఓడిపోతాడు. నీవు ఆత్మీయ సంగతులు ఎంతగా మాట్లాడుతూ, ఎంతగా వర్ణిస్తూ ఉంటే శరీరం అంతగా బలహీనపడుతూ ఉంటాడు. శరీరం ఆశలు, శరీర ఇచ్చలు నశించిపోవాలంటే దేవుని సంగతులను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. నీ ఆత్మకు అది ఆహారం. నీలో ఉంచిన దేవుని ఆత్మకు ఆహారం. దేవుని సంగతులు నీవు ధ్యానించటం ద్వారా, తెలుసుకొనటం ద్వారా, చదవటం ద్వారా, వినటం ద్వారా, గ్రహించటం ద్వారా, చెప్పటం ద్వారా నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీవు ఆయనతో సంభాషిస్తూ ఉంటావు. నువ్వు దేవునితో మాట్లాడుతుంటావు. ఆయన స్వరం నీకు వినపడుతుంది. ఎందుకంటే శరీరము కృషించిపోతుంది. అందుకే గొప్ప సంగతులు, అందుకే దేవుని సంగతులు మర్మమైనటువంటి సంఘాన్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఈ సంఘానికి దేవుని వాక్యంలో ఎంత ప్రాధాన్యతనిచ్చాడు ఆయన.
3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో సంఘము ద్వారా దేవుని నానా విధములైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? ఈ దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు నాకు అన్ని పరిస్థితులలో జవాబిస్తుంది. ఈ జ్ఞానము అన్ని పరిస్థితులలో నీకు నాకు జవాబిస్తుంది. అందుకే దేవుని జ్ఞానం అర్థం కాక ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. నువ్వు దేవుని వాక్యము దగ్గరికి రా. దేవుని వాక్యములో దాచబడిన ఈ మర్మము అర్థం చేసుకో. సంఘం ద్వారా అంతేకాకుండా శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును సంఘముల ద్వారా ప్రజలకు అన్యులకు తెలియజేయబడినట్లు అన్నాడు ఆయన. అంటే సంఘం ద్వారా ఏంటిది? క్రీస్తు ఐశ్వర్యము అనగా సువార్త, దేవుని జ్ఞానము ప్రకటించబడాలి. అంతేకాదు ఈ భూలోకంలో దేవుని జ్ఞానము క్రీస్తు ఐశ్వర్యము ప్రకటించుటకే కాదు, 11వ అధ్యాయం సంపూర్ణంగా మనం చూసినట్లయితే పరలోకములో అధికారులకును ప్రధానులకును అన్నాడు, భూమి మీదను పరలోకంలో ఉన్న దేవదూతలకును సంఘము ఒక బోధకుడు. మీరు మళ్ళీ చదువుకోండి. ద చర్చ్ ఇస్ లైక్ ఎ టీచర్, ప్రీచర్. సంఘాన్ని దేవుడి భూలోకంలో తాను స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుని సంఘము, జీవం కలిగినటువంటి దేవుని సంఘమును ఎలాగో ఆయన స్థిరపరిచాడు అంటే ఆయన జ్ఞానము, ఆయన ఐశ్వర్యంలో దాచబడినటువంటి మర్మమైన సువార్త ప్రకటించబడటానికి. అంతేకాకుండా భూమి మీద కాకుండా పరలోకంలో ఉన్న ప్రధానులు, దేవదూతలు అనుకుంటా, అధికారులకు. వాటి వండర్ఫుల్ ప్రివిలేజ్ టు ద చర్చ్. ఈ విషయమును మనం వింటుంటే మనలో ఏం కలుగుతుంది? ఏమనిపించింది? లెట్ మీ ఆస్క్ యంగ్ గర్ల్స్, ఈ సంఘాన్ని గురించి మనం వింటుంటే ఏమనిపించింది? ఏమనిపించలేదు మనకు? నో ఆన్సర్. థ్యాంక్ యూ, అట్లీస్ట్ నిశ్శబ్దంగా ఉంది. పౌలు దీనికి పరిచారకుడు. ఇంకొక మాట అంటాడు, దీన్ని అంతటి కలిపి పౌలు ఏమంటాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం లాస్ట్లో, పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప, ఇది కృప. ఈ పరిచర్య అనేది పలకరండి. ఎప్పుడెప్పుడు ముగిస్తారు అంకుల్? నేను ముగించేస్తాను. పరిచర్య అనేది ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ గివెన్ బై గాడ్. కృప, నీ కృప ఇచ్చాడు దేవుడు. ఇది అధికారం కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రివిలేజ్ గివెన్ బై గాడ్. ఇది కృప. ఇది కృప అండి. ఇది కృప, నీకు అనుగ్రహించబడి, ఇది అనుగ్రహము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. కృప నీకు ఇచ్చాడు దేవుడు. ఎంతమంది కృప పొందారు? నాకు ఇచ్చాడు కృప దేవుడు. మనందరికీ ఇవ్వాలని ఆశపడతాం. ఇంతమంది కృపతో నింపబడితే ఎంత బలవంతులైతారు? ఎంత పెద్ద సైన్యము దేవునికి. తన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. తరతరములు సంఘముల ద్వారా దేవునికి సదాకాలము. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ.
టు ద చర్చ్ ఎస్టాబ్లిష్డ్. దేవుడు ఎంత చక్కటి బాధ్యతను సంఘానికి ఇచ్చాడు. ఇది కృప. వివేస్ పరిచయం ఏంటిది? కృప. ఈ కృప అనే తాత్పర్యము, ఈ మర్మం నీకు అర్థమైతేనే ఆ కృపను నువ్వు పొందుతావు. వివేస్ పరిచర్యలో మనం పాలు పొందుతాం. ఒకసారి నా చైల్డ్హుడ్ డేస్లో కర్నూల్లో మా మిత్రులు ఇక్కడే ఉన్నారు, విజయభాస్కర్ వీళ్ళు బాల్య స్నేహితులు. అరవింద్ అంకుల్ గారు 5th క్లాస్ చదువుతున్నా. హెబ్రో నుంచి అక్కలు 5th 7th 6th 7th గుర్తులేదు, అక్కలు వచ్చారు. వివేస్ బాగా జరుగుతుంది. లాస్ట్లో ప్రైజెస్ ఇస్తారు. బాయ్స్ ఎవరు కూడా ఒక్క కంటపాఠం చెప్పలే. ఎంత గొప్ప మంచి వాళ్ళం కదా, అందులో నేను కూడా ఒకడు. గర్ల్స్కే ఇచ్చారు బాగా. అందుకే ఎక్కువగా సిస్టర్స్ సంఘాలలో ఎక్కువ కనపడుతుంటారు. ఇక్కడ చాలా ఈక్వల్గా ఉన్నారు, సంతోషం. మా దాంట్లో ఇన్బ్యాలెన్స్, చాలా తక్కువ సిస్టర్స్ ఎక్కువగా ఉంటారు. చాలా అవమానమైంది, చాలా బాధపడ్డాం. నేను లేచి అరవింద్ అంకుల్తో చెప్పిన, అంకుల్ ఒక వారం సమయం ఏంటి అని. అరే నీకోసం వారం రోజులు విబిఎస్ కంటిన్యూ చేయాలనా, కూర్చో అన్నాడు. ఇది ప్రివిలేజ్, ఇది మనకు ఆధిక్యత, కృప. ఇది కృప, తెలియనితనం. అందుకే ఈ కృపలో మన పిల్లలను కూడా పాలి భాగస్థులుగా చేయాలి. బాల్యంలోని వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే వారికి నేర్పించు. పెద్దవాళ్ళు అయినప్పుడు అందులో నుంచి వారు తొలగిపోరు. అందుకే టీచింగ్స్. యు టీచ్ దెమ్ గాడ్స్ వర్డ్. నీవు పిల్లలకు నేర్పించు, దేని వాక్యంలో పెంచు. ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్. యు టీచ్ దెమ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని బోధలో, ప్రభు యొక్క బోధలో పెంచు. అది కృప. సరే, 1 minute. ఇప్పుడు 4వ అధ్యాయము, దేవునికి మహిమ కలగాలంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 7 రకములైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు. అవి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 7 రకములైన పరిచర్యలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కలిసి చదువుకుందాం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటేందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన పరిపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఈయన ఖైదీగా ఉండి రాస్తున్నాడు. ఇక్కడ మనకు 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ 7 విషయాలు ఏంటి అంటే, 1 సమాధానము. ఓ ఎఫెసీయుల సంఘస్థులారా, పరిశుద్ధులారా, మీ సంఘములో సమాధానము అనే నది ప్రవహించున్నట్లు చూసుకోనండి. నేను దీన్ని వివరించటంలే, ప్రభు సమయం ఇస్తే ఎప్పుడన్నా చూద్దాం. సమాధానము కలిగి ఉండేది. సమాధానం ఎట్లా వస్తుందండి? క్షమాపణ ద్వారా సమాధానం వస్తుంది. క్రైమ్ చెల్లించాలి. 2వది ఏమంటాడు? ఆత్మ కలిగించు ఐక్యము. మీ సంఘములో ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకో. ఈ ఐక్యత దేవుడిచ్చేది, దేవుని ఆత్మ ద్వారా పొందే అంశం ఇది, మానవులు ఇచ్చేది కాదు. బలి అర్పణ ద్వారా జరిగేది ఇది. సమాధానము బలి అర్పణ ద్వారా క్రయం చెల్లించబడుతుంది సమాధానం కొరకు. 2. 3వది ఏమంటాడు? ప్రేమ అంటాడు. 4వది సహించుట అంటాడు. 5వది దీర్ఘశాంతము అంటాడు. 6వది సంపూర్ణ వినయము అంటాడు. 7వది సాత్వికం. ఇది 7 రకములైనటువంటి ఆత్మ సంబంధమైన త్రాళ్ళు ఇవి. 7 పేటల త్రాడిది.
ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి విడదీయటానికి వీలు లేనంత బలమైనటువంటి ఆత్మీయ తాళ్ళివి. ఏ తాడు తెగిపోయినా కూడా దానికి బలము సంఘములో దేవునికి తరతరములు మహిమ కలగాలి అంటే 7 రకములైనటువంటి ఆత్మీయ తాళ్ళు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నటువంటి చక్కటి బలమైన స్నేహం ఉండాలి. ఈ 7 సంఘాల్లో చూసుకోవాలి. పరీక్ష చేసుకుందా, పరీక్ష చేసి మోకాళ్ళ మీదకి వస్తాం. ప్రభువా, నా సంఘములో, నా హృదయంలో సమాధానం, నా హృదయములో, నా సంఘములో, నా కుటుంబములో ఆత్మ కలిగించు ఐక్యత నేను కాపాడుకొనుటకు నాకు కృపయి. ఇది కృప. నీ ప్రేమను కలిగి ఉండటానికి నాకు కృపయి. నేను అన్ని విషయంలో ఓర్పు సహనము కలిగి ఉండటానికి కృపయి. సంపూర్ణ వినయము, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని వినయముతో సిలువలో బలి అయి మనకు రక్షణ, పాప క్షమాపణ ఇచ్చాడో, దీర్ఘశాంతం, ఇవన్నీ నాకు అనుగ్రహించు. లేకపోతే ప్రభును అడుగు, క్షమించు అనుకో. ఇవి నాకు అనుగ్రహించు. ఇవి నీకు జీవితంలో ఒక సువాసన లాంటి. అలాగున ప్రార్థించి పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుదుముగాక.